అండ్ వెల్కమ్ బ్యాక్ టు ప్రేమ్ ఫార్మ్స్. నాటుకోడి చిక్స్ అయినా కడక్నాథ్ అయినా ఎనీ చిక్స్ బ్రూడింగ్ స్టేజ్లో ఎలాంటి మెడిసిన్స్ వాడాలి 1 డే టు 21 డేస్ వరకు అని చెప్పేసి చాలామంది మనకు యూట్యూబ్లో కామెంట్ అండ్ పర్సనల్గా కూడా కాల్ చేయడం జరుగుతుంది. వారందరి కోసం ఈ వీడియో అనేది మనం అప్లోడ్ అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియో పూర్తిగా ఎండ్ అయ్యే వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా బ్రూడింగ్ స్టేజ్లో ఎలాంటి మెడిసిన్స్ వాడితే మీకు మోర్టాలిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. 2% కంటే తక్కువ అనేది మీరు చూడడం జరుగుతుంది. ది బెస్ట్ క్వాలిటీ మెడిసిన్స్ అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుకు వచ్చేసి ఇక్కడ మీరు నియోమైసిన్, డాక్సిసైక్లిన్ ప్లస్ నియోమైసిన్ అనేది వాడాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మీరు బ్రూడింగ్ స్టేజ్లో సెకండ్ డే నుంచి వెళ్ళి మీరు వాటర్ పెట్టినప్పుడు ప్రతిసారి మార్నింగ్ అండ్ ఈవినింగ్ 1 గ్రామ్ 1 లీటర్ అనేది మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒక ఎంఎల్ 1 గ్రామ్ వచ్చేసి 1 లీటర్కి. సో దీంతో పాటుగా ఇక్కడ మీరు గమనించుకోవచ్చు, విమ్రాల్ అనేది ఒక మీకు మల్టీవిటమిన్ సిరప్ అనేది కూడా దొరకడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లారిటీగా గమనించుకోండి. ఇది మనం చిన్న క్వాంటిటీ అనేది తీసుకోవడం జరిగింది మీకు వీడియో కోసం. ఇది విమ్రాల్ వచ్చేసి 1 ml 1 లీటర్, ఈ రెండు కూడా మనం మిక్స్ చేసేసి వాడాల్సి వస్తుంది. ఈ నియోడాక్స్ పోర్టు ప్లస్ ఈ నియోమైసిన్ ప్లస్ విమ్రాల్ అనేది ఇది 1 ml, ఇది వచ్చేసి 1 గ్రామ్ 1 లీటర్ నీళ్ళలో కలిపి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ మీరు ఎన్నిసార్లు వాటర్ చేంజ్ చేస్తే అన్నిసార్లు కలుపుకోవాల్సి వస్తుంది. సో ఇది 1 to 2nd డే నుంచి 6th డే వరకు ఈ రెండు మెడిసిన్స్ అనేది మీరు ఖచ్చితంగా వాడాల్సి వస్తుంది. తర్వాత 7th డే మార్నింగ్ వచ్చేసి మీరు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూల్ టైంలో వచ్చేసి లసోటా వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. మళ్ళీ 8th డే నుండి 13th డే వరకు కూడా మార్నింగ్ అండ్ ఈవినింగ్ మళ్ళీ ఈ రెండు మెడిసిన్స్ అనేది ఇది వచ్చేసి 1 ml 1 లీటర్, ఇది వచ్చేసి 1 గ్రామ్ 1 లీటర్ అనేది మీరు మళ్ళీ 13 డేస్ వరకు వాడుకున్న తర్వాత మరి గంబోరా వ్యాక్సిన్స్ అనేది వేసుకోవడం జరుగుతుంది. సో తర్వాత ఒక 3 to 4 డేస్ తర్వాత మీరు ఇది వచ్చేసి బ్రోటోన్ లివర్ టానిక్ అనండి. ఈ లివర్ టానిక్ వచ్చేసి మీరు ఇక్కడ గమనించుకోవచ్చు, డిఫరెంట్ కంపెనీస్ అనేది దొరకడం జరుగుతుంది. మన దగ్గర అందుబాటులో వచ్చేసి బ్రోటాన్ దొరికింది, మీకు లీవ్ 55 డిఫరెంట్ బ్రాండ్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మీరు లివర్ టానిక్ అనేది ఒక 2 డేస్ అనేది యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి ఒక 3 to చిన్నపిల్లలకైతే మనకు 3 to ఒక 7 ml 8 ml వరకు వచ్చేసి వాటర్లో కలిపి పెట్టాల్సి వస్తుంది. ఇది లివర్ టానిక్ అనండి. ప్లస్ ఇది వచ్చేసి ఎండ్రోఫ్లాక్సిన్ సొల్యూషన్ అండి. ఇది వచ్చేసి పవర్ఫుల్ యాంటీబయాటిక్ ఫ్రెండ్స్. దీన్ని 1 ml 1 లీటర్లో మీరు తీసుకోవాల్సి వస్తుంది. 1 ml 1 లీటర్. ఈ లివర్ టానిక్ అనేది డిఫరెంట్ కంపెనీస్ వచ్చేసి డిఫరెంట్ డోసులు మీరు చూసుకోవడం జరుగుతుంది. మీరు తీసుకున్న కంపెనీని బట్టి వాళ్ళు డోస్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది, దాన్ని బట్టి వాడాల్సి వస్తుంది. ఇది వచ్చేసి అక్యురేట్గా ఏదైనా కూడా ఎండ్రోఫ్లాక్సిన్ సొల్యూషన్ అనేది మీరు తీసుకున్నట్లయితే 1 ml 1 లీటర్ ఏమైనా డిసీజ్ లాంటిది ఏమన్నా అటాక్ అయినా లేదంటే చిక్స్ ఏమన్నా నీరసంగా కనబడ్డా కూడా మీరు ఇదైతే ఎండ్రోఫ్లాక్సిన్ 10% సొల్యూషన్ అనేది 1 ml 1 లీటర్లో పోసుకోవాల్సి వస్తుంది. ఇది పెట్టినప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చేసి మళ్ళీ విమ్రాల్ కూడా 1 ml వాడాల్సి వస్తుంది. ఇది పవర్ఫుల్ యాంటీబయాటిక్ అనండి. సో దీనివల్ల ఏమన్నా నర్వస్ అయినా కూడా ఈ మల్టీవిటమిన్ వల్ల మీకు చిక్స్ అనేది సెట్ కావడం జరుగుతుంది. ఇది వాడినప్పుడు కొద్దిగా వెయిట్ లాస్ అనేది చూడడం జరుగుతుంది. సో ఇవన్నీ సెట్ కావడం కోసం మళ్ళీ తర్వాతకి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా చిక్స్ ప్రాపర్ గ్రోత్ ఇట్లా లేకున్నా కూడా మీరు వచ్చేసి 10 డేస్కి ఒకసారైనా 15 డేస్కి ఒకసారైనా ఆ లివర్ టానిక్ అనేది 1 or 2 డేస్ ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. మీరు చిక్స్ అనేది యాక్టివ్ గ్రోత్ అనేది చూసుకోవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ మెడిసిన్స్ అయితే మీరు ఖచ్చితంగా కొత్తగా ఫామ్ పెట్టాలనుకున్నా, మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఫార్మర్స్ అయినా కూడా ఇవి ఎవరైనా యూజ్ చేయని వాళ్ళు ఉంటే యూజ్ చేయని వారి కోసం మాత్రమే మనం చెప్పడం జరిగింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేసి మీరు చూసుకొని చేసుకోవాల్సిందిగా. ఇదండి ఈ వీడియో వచ్చేసి పూర్తిగా మీరు చూసుకున్నట్లయితే ఈ మెడిసిన్స్ అనేది మనం రెగ్యులర్గా మన ఫార్మర్కి మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీతో వచ్చేసి ఇంకా డిఫరెంట్ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎలాంటి డిసీజ్కి ఏమేమి మెడిసిన్స్ వాడాలనేది ఇక్కడ నుండి రెగ్యులర్ వీడియోస్ అనేది మన యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుకోవచ్చు. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.